హాయ్ అందరికీ. పచ్చజొన్న గడక మేము ఈరోజు ఇది వండుకున్నాము. ప్రాసెస్ ఏందో చెప్తాను. ఒక గ్లాసు పచ్చజొన్నలు తీసుకొని గ్రైండర్ గిన్నెలో వేసుకోవాలి. జొన్నలు అనేటివి మనం తీసుకొచ్చినాక వెంటనే కొంచెం ఎండలో పోసి ఎండబెట్టాలి. ఎందుకంటే మనం ఎక్కువ తీసుకొచ్చుకుంటాం కాబట్టి, మనము ఇంట్లో నిల్వ ఉంచుకుంటాం కాబట్టి బియ్యంలో ఉన్న లక్క పురుగైనా కానీ అది దానికి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. తేమ ఉంటే మాత్రము జొన్నలు ఉన్నది ఖరాబ్ అవుతాయని ఎండలో ఎండబెట్టుకోవాలి. నేను కడిగి ఎండబెట్టిన నీళ్ళల్లో కొంచెం సేపు అలా వేసి ఇలా తీసేసి వెంటనే నానబెట్టాలి. నానబెట్టినాక వెంటనే ఎండబెట్టుకోవాలి. ఎందుకంటే జొన్నలు ఎక్కువసేపు నానబెట్టిన ఒక 12 గంటలు అయితే మాత్రము జొన్నలు అయితే నానుతాయి. ఒక 10 నిమిషాలు నానబెట్టి ఆరేస్తే ఏంటంటే తొందరగా ఉడుకుతుంది అన్నట్టు. నేనైతే గిర్నీకైతే వేయను, గ్రైండర్లో వెంటనే చేస్తాను. వెంట చేస్తే అంటే బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. మన రవ్వలాగా చేసి స్టోరేజ్ చేసి పెట్టుకున్నామనుకో చీమలు పడుతుందని అదే బాధ కొద్దీ నేను వెంటనే చేస్తాను. వెంటనే ఇటు గిన్నె పెట్టేసుకొని నీళ్ళు పోసేసి ఇటు గ్రైండర్ చేసేసి నీళ్ళు మసిన వెంటనే అలా రవ్వ అయితే వేస్తాను. అలానే చేస్తాను ఎప్పుడైనా కానీ. నేను ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని 3 గ్లాసుల నీళ్ళు గిన్నెలో పోసేసి ఒక 5 చుక్కల ఆయిల్ వేసి మళ్ళీ కొంచెం చిటికెడంత ఉప్పు వేయాలి. వేసి చక్కగా ఉడికించుకోవాలి. ఈ జొన్న గడక తినడం వలన ఎవరైనా తినొచ్చు. నేను కూడా జొన్న గడకనే తింటాను. మా ఆయనకు చేస్తాను. ఆయన తిన్న తర్వాత కొంచెం మిగులుతుంది కదా, అది నేనే తింటాను. ఎందుకంటే వేస్ట్ చేయొద్దు కదా. అది నైట్ ఉంటే ఏంటంటే గట్టి పడిపోతుంది కాబట్టి ఈ లేడీస్ ఎవరమైనా ఆడవాళ్ళమైనా పాడేయకుండా తింటేనే చాలా మంచిది. ఏది అనవసరంగా వండి పడేయద్దు. ఎంత కష్టపడితే మాత్రము మన ఇంటికి వస్తుంది, డబ్బు ఊరికే రాదు కదా. అది ఒక మహా మేధావి అయితే అన్నాడు, నా నోట్లకైతే వచ్చింది అది, డబ్బు ఊరికే రాదు అన్న మాట. సరే, అయితే గడకైతే ఉడుకుతుంది. ఉడికిన తర్వాత అది కొంచెం దగ్గర దాకా వచ్చినాక మూత పెట్టేసి కొంచెం అంతసేపు ఉమ్మగిల్ల పెట్టాలి. ఉమ్మగిల్ల పెట్టింది ఆ నీళ్ళు అన్నీ ఇనికిపోతాయి. ఇనికినాక స్టవ్ పెట్టేసి మూత పెట్టాలి. నేనైతే సాంబార్ అయితే చేసిన గిన్నెలో తీసుకున్నా, పక్కకెట్టేసుకున్నాయి. ఇప్పుడైతే వీడియో గురించి మాత్రం నేనైతే గిన్నెలో ఇంత గడక వేసుకొని పచ్చొన్న గడక వేసుకొని తింటున్నాను. పప్పుచారు సాంబార్ సూపర్గా ఉంటుంది. ఏ కూరైనా బాగానే ఉంటుంది, పెరుగైనా బాగానే ఉంటుంది, చల్లైనా బాగానే ఉంటుంది, మటన్ చికెన్ అయినా బాగానే ఉంటుంది. దీనిలోకి టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. షుగర్ పేషెంట్లకు మాత్రం చాలా చాలా చక్కటి ఫుడ్ ఇది పచ్చజొన్న గడక. మేము మాత్రం ఇవి తెల్ల జొన్నలు పచ్చజొన్నలు కలిపి కూడా గ్రైండ్ చేసుకొని వండుతాను నేను. అలా కూడా బాగానే ఉంటుంది. ఇలా తినడం వలన కానీ మనము డైట్ చేసినట్టు ఆడవాళ్ళకు, కొందరు ఇలా పర్సనాలిటీ ఎక్కువ ఉన్నవాళ్ళు గుప్పడు పిరికడు ఇద్దరు కలిసి చెరువు పిరికడు రవ్వ నీళ్ళల్లో వేసి ఉడికిచ్చేసి చెరింత తినేస్తే కూడా చక్కగా డైజెషన్ అవుతుంది. హెల్త్కి హెల్త్, ఆరోగ్యానికి ఆరోగ్యం. తింటే చక్కగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. గడకైతే చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది, చక్కగా ఉడికింది కూడా. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ.